నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి ఫేజ్ 3 కూడా ఎన్నికలు అయిపోయినాయి. ఫేజ్ 3 ఎన్నికలు అయ్యాక ఫేజ్ 3లో ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకోవచ్చు అన్నది ఒక విశ్లేషణ. ఇది మొత్తానికి ఫేజ్ 3 విశ్లేషణ ఎనాలిసిస్ చదివే ముందు దయచేసి వీక్షకులకి ఈ వీడియో కొద్దిగా సేవ్ చేసుకోండి. జూన్ 4 వరకు కామెంట్స్ పెట్టే ముందు కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటే నేను చాలా ఆనందిస్తాను. సో ఈ వీడియోని సేవ్ చేసుకొని జూన్ 4 నాడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అందరికీ కూడా థర్డ్ ఫేజ్ మొత్తం 94 స్థానాలు అయితే 93 స్థానాలే ఎన్నికలు జరిగినాయి. సూరత్లో ఎట్లాగో ఎవరు పోటీ లేరు కాబట్టి బీజేపీ యునానిమస్గా అక్కడ ఎలక్ట్ అయింది కాబట్టి 93 స్థానాలకి ఫేజ్ 3 ఎన్నికలు జరిగినాయి. ఓటర్ టర్నౌట్ 65.68% అని చెప్తున్నారు. 2019లో 67.33%, 2024 వచ్చినప్పుడు 65.68%, రఫ్గా 1% తక్కువ జరిగింది. దానికి కారణాలు మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో ఐటెంలో పెడతాను. సో థర్డ్ ఫేజ్ ఎలా ఉండబోతోంది, రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరు గెలుచుకోవచ్చు అన్నది. చిన్న రాష్ట్రాలు యూటీఎస్ అంటే గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ దియు మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. 4 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అస్సాము మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాల్లో ఫేజ్ 1లో బీజేపీ 5 స్థానాలు గెలుస్తుందని చెప్పాను. అలాగే ఫేజ్ 2లో 5 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 5లో బీజేపీ 4, కాంగ్రెస్ 1 గెలుస్తుందని చెప్పాను. ప్రస్తుతానికి థర్డ్ ఫేజ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అందులో బీజేపీ 1 గెలుస్తుంది, యూపీపీఎల్ 1 గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ మొత్తం మీద 2 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ 1 గెలిచే అవకాశం ఉంది, ఏఏయుడిఎఫ్ 1 గెలిచే అవకాశం ఉంది. సో అస్సాంలో మొత్తం 14 స్థానాలు ఫేజ్ 1, 2, 3 3 కలిపి 14 స్థానాలకు పూర్తయినాయి. ఓవరాల్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రొజెక్షన్ లోక్సభ ఎలా ఉండబోతోంది. ఎన్డీఏ 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఏఏయుడిఎఫ్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఫేజ్ 1 ఎన్నికలు 4 స్థానాలకి జరిగినాయి. అందులో నేను ఆల్రెడీ ఇచ్చాను ఫేజ్ 1 విశ్లేషణలో ఎన్డీఏ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, ఇండి ఏలియన్స్ 1 స్థానం అని. ఫేజ్ 2లో 5 స్థానాలకి జరిగినాయి. అందులో కూడా నేను ఎన్డీఏ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, ఇండి ఏలియన్స్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉందని ఫేజ్ 2 ఎనాలిసిస్లో కూడా ఇచ్చాను. ఇక ఫేజ్ 3 5 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. బీహార్లో బీజేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది, జేడీయూ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఎల్జేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది, ఎన్డీఏ మొత్తం 5కి 5 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఇండి ఏలియన్స్ ఖాతా తెరవట్లేదు. సో మొత్తం బీహార్లో ఇప్పటివరకు 14 స్థానాలకు ఎన్నికలైనాయి. 14 స్థానాల్లో ప్రొజెక్షన్ ఎలా ఉండిపోతుంది ఫేజ్ 1 and 2, 3 కలిపి. 14లో ఎన్డీఏ 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఇండి ఏలియన్స్ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. 11లో ఫేజ్ 1లో 1 స్థానానికి జరిగింది, అది బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని ఆల్రెడీ ఐటెంలో పెట్టాను. ఫేజ్ 2 3 స్థానాలకు జరిగినాయి, బీజేపీ అక్కడ 3 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాను. ఫేజ్ 3లో 7 స్థానాలకి ఎన్నికలు అయినాయి. 7కి 7 బీజేపీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మొత్తానికి ఫేజ్ 1, 2, 3 కలిపి 11 స్థానాలకి ఛత్తీస్గఢ్లో అయిపోయినాయి. 11కి 11 బీజేపీ స్వీప్ చేయబోతుంది ఛత్తీస్గఢ్లో. ఇంకా గుజరాత్లో 26 స్థానాలు ఉన్నాయి. ఓట్ షేర్ కూడా ఎలా ఉండబోతుందంటే బీజేపీకి 61% ఉండబోతుంది గుజరాత్లో, కాంగ్రెస్కి 31% రాబోతుంది, ఆప్కి 1% రాబోతోంది. సీట్స్ పరంగా చూసుకుంటే కనుక గుజరాత్ రాష్ట్రాన్ని బీజేపీ 26కి 26 స్వీప్ చేయబోతోందని తెలుస్తుంది. కర్ణాటక ఫేజ్ 3 14 రాష్ట్రాలకు జరిగింది, 14 స్థానాలకు జరిగింది. 14 స్థానాల్లో ఫేజ్ 3 బీజేపీ గెలుచుకునే అవకాశాలు 13 స్థానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది, కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా కర్ణాటక 28 స్థానాలు, 28 ఫేజ్ 1, 2, 3లో కలిపి పూర్తయింది. ఓవరాల్ ప్రొజెక్షన్ ఎలా ఉండొచ్చు కర్ణాటక. బీజేపీ 22 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది,
జేడీఎస్ 3 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏకి 52% ఓటు షేర్ రాబోతుంది కర్ణాటకలో. కాంగ్రెస్కి 43% ఓటు షేర్ రాబోతుంది కర్ణాటకలో. ఫ్రీబీస్ ఇవన్నీ వర్కౌట్ అయినా కానీ గ్రౌండ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు కాంగ్రెస్కి అది వర్కౌట్ కాలేదు. అట్లాగే ఎక్కువ శాతం మంది టర్నౌట్ హై ఉన్న కొన్ని చోట్ల అంతా కూడా బీజేపీకే, కర్ణాటకలో ముఖ్యంగా ఎక్కువ ఉన్న చోట బీజేపీ వైపు ఓటర్స్ లీన్ అయ్యారు. మధ్యప్రదేశ్లో మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. 29 స్థానాల్లో ఫేజ్ 1లో 6 స్థానాలు జరిగినాయి. 6 బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఫేజ్ 2లో కూడా 6 స్థానాలకు జరిగినాయి. 6 స్థానాలు కూడా బీజేపీ గెలుస్తుందని ఫేజ్ 2 అనాలిసిస్లో చెప్పాను. ఇప్పుడు ఫేజ్ 3లో 9 స్థానాలకు జరిగినాయి. 9కి 9 కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫేజ్ 1, 2, 3 కలిపి మొత్తం 29లో 21 స్థానాలకు జరిగినాయి. మధ్యప్రదేశ్లో 21 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోబోతోంది. మహారాష్ట్ర చాలా కష్టమైన ప్రిడిక్షన్ చేయాల్సిన రాష్ట్రము. ఎందుకంటే చాలా సింబల్స్, పార్టీ లోగోస్, సింబల్స్ అన్నీ మారినాయి. ఓటర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా లోపలికి వెళ్ళారని తెలుస్తుంది. అక్కడ మీ ఈవీఎంలో కూడా ఎన్సీపీ అజిత్ పవార్ అని, ఎన్సీపీ షిండే, ఇట్లా ఇవంతా కూడా కన్ఫ్యూజన్తో రూరల్ వాళ్ళంతా కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారని తెలుస్తుంది. మహారాష్ట్ర మొత్తం ఫేజ్ 3లో 11 స్థానాలకు ఎన్నికలైన 48లో మొత్తం 48 స్థానాల్లో ఫేజ్ 3 మహారాష్ట్రలో 11 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అందులో బీజేపీ 4 గెలుచుకునే అవకాశం ఉందని, ఎన్సీపీ అంటే అజిత్ పవార్ వర్గమే అని చెప్పొచ్చు, ఎన్సీపీ అని 2 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. శివసేన 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్డీఏ ఫేజ్ 3లో 7 స్థానాలు, కాంగ్రెస్ 2, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 1, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 1, అంటే ఇండియా ఎలియన్స్ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఫేజ్ 3లో. ఫేజ్ 1లో 5 స్థానాలకు ఎన్నికలైన మహారాష్ట్రలో, అందులో ఎన్డీఏ 4 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అనాలిసిస్లో పెట్టాను. ఇండియా ఎలియన్స్ 1 ఆల్రెడీ అనాలిసిస్ ఇచ్చాను. ఫేజ్ 2 8 స్థానాలకు జరిగినాయి. అందులో ఎన్డీఏ 6, ఇండియా ఎలియన్స్ 2. సో ఫేజ్ 1, 2, 3 మహారాష్ట్రలో కలిపితే 48 స్థానాలకి 24 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్డీఏ 17 స్థానాలు గెలుచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇండియా ఎలియన్స్ 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఫేజ్ 1లో 8 జరిగినాయి. 8లో ఎన్డీఏ 7 గెలుస్తుందని చెప్పాను. ఇండియా ఎలియన్స్ 1 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పాను. ఫేజ్ 2లో కూడా 8 స్థానాలకు జరిగినాయి. ఫేజ్ 2లో ఎన్డీఏ 8కి 8 గెలుచుకుంటుందని నా ముందు అనాలిసిస్లో ఇచ్చాను. సో ఫేజ్ 3 10 స్థానాలకు జరిగినాయి. 10లో బీజేపీ 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లాగే సమాజ్వాదీ పార్టీ 1 స్థానంలో గెలుచుకునే అవకాశం ఉంది. సో 1, 2, 3 కలిపి 80 స్థానాల్లో 26 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్డీఏ 24 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఇండియా ఎలియన్స్ 2 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ ఫేజ్ 1లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. అందులో ఫేజ్ 1లో 3 స్థానాలకు జరిగింది. 3 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అనాలిసిస్లో చెప్పాను. ఫేజ్ 1 అనాలిసిస్లో ఫేజ్ 2లో కూడా 3 స్థానాలకు జరిగింది. అది కూడా బీజేపీ గెలుచుకుంటాయని చెప్పాను. ఇంకా ఫేజ్ 3లో 4 స్థానాలకు జరిగింది. ఈ 4 స్థానాల్లో బీజేపీ 1 స్థానంలోనే గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 2 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. సో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఫేజ్ 1, 2, 3 కలిపి 10 స్థానాలకు జరిగినాయి. ఈ 10 స్థానాల్లో బీజేపీ 7 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 2 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. సో ఫేజ్ 3 మొత్తం మనం సమ్మరీ చూసుకుంటే కనుక ఫేజ్ 3 వరకు బీజేపీ 75 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. జేడీయూ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎన్సీపీ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎల్జేపీ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. యూపీపీఎల్ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. శివసేన 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏ టోటల్గా 83 స్థానాల్లో గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో, శివసేన ఉద్ధవ్ 1 స్థానం, సమాజ్వాదీ పార్టీ 1 స్థానం, ఎన్సీపీ శరద్ పవార్ది 1 స్థానం, ఇండియా ఎలియన్స్ 8 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 2, ఏఐయుడిఎఫ్ 1, అంటే అదర్స్ 3 స్థానాలు. ఫేజ్ 1 and 2 and 3
ఈ 3 కంబైన్ చేస్తే 543 స్థానాలకి ఇప్పటివరకు 283 స్థానాలకి పోలింగ్ పూర్తయింది. సో బీజేపీ ఇందులో 180 స్థానాలు గెలుచుకోబోతోంది. ఎన్డీఏతో కలిపి 209 స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 32 స్థానాలు, ఇండియా ఎలియన్స్ 68 స్థానాలు. ఇంకా అదర్స్లో టీఎంసీ, ఏఐడిఎఫ్ ఉన్నాయి. అదర్స్ 6 స్థానాలు గెలుచుకోబోతున్నారు. సో ఆల్మోస్ట్ ఫేజ్ 4కి మనం బీజేపీ ఆల్మోస్ట్ హాఫ్ మార్క్ ఒక 250+ వెళ్తారు ఎన్డీఏ ఎలియన్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కామెంట్స్ పెట్టే ముందు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని ఫేజ్ 1, 2, 3ని వీక్షకులు సేవ్ చేసుకోండి. ఖచ్చితంగా June 4th కలుస్తాము. నాకు తెలిసి 95+% యాక్యురసీ ఉంటుంది. పెద్ద వీటిలో అయితే ఈ నేషనల్ వైడ్ దానిలో పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు. నాకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే నేను ఇంకొక 24 అవర్స్లో పెడతాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వే అసెంబ్లీది. లోక్సభది కూడా చిన్న టైప్ ఎర్రర్ జరిగింది మనం పెట్టిన దానిలో 2 కాన్స్టిట్యుయెన్సీస్, అవి కూడా రీప్లేస్ చేస్తాను. దానికి అదొకటి యాడ్ చేస్తాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇదైతే ఫేజ్ 3 వరకు ఇప్పటివరకు 1, 2, 3 ఈ 3 అనాలిసిస్ ఈ నెంబర్స్ అయితే దయచేసి ఒకసారి సేవ్ చేసుకోండి. June 4th నాడు మళ్ళీ ఒకసారి వీటి గురించి డిస్కస్ చేద్దాము. ఫేజ్ 1, 2, 3 అనాలిసిస్లో అయితే నా పర్సనల్ ఒపీనియన్ నేను పెట్టిన అనాలిసిస్లో నో చేంజ్ అట్ ఆల్ అండ్ నా ఫైనల్ ప్రిడిక్షన్ కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. మళ్ళీ రిపీట్గా ఫేజ్ 3 అయ్యాక చెప్తున్నాను, బీజేపీ 320+ ఉంటుంది, ఎన్డీఏ 317 టచ్ అవుతుంది షూర్గా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ప్రిడిక్షన్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ.